కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించినటువంటి హైకోర్టు. సో నేను గతం నుంచి కూడా చెప్తానే ఉన్నా, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సీరియస్గా హైకోర్టు అనర్హత వేటు పైన కొంత స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని మనం గతంలో చెప్పినాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అనర్హత వేటు విషయంలో వాళ్ళు స్పందించారు. కోర్టు కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చర్యలకు కొంత అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. అయితే స్పీకర్ సంబంధించినటువంటి స్పీకర్ విచక్షణలోనే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్లు చర్యలు కూడా వాళ్ళ విచక్షణ అధికారాల చేతిలో ఉంటాయి కాబట్టి 3 నెలలు సమయం ఉంది దానికి గడువు. అయితే ఇవాళ 3 నెలలు గడువు కూడా ఆల్మోస్ట్ ఆల్ ముగ్గురికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ గడువు తీరిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో హైకోర్టు ఇవాళ ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో జరిగినటువంటి కేసు కానీ, ఢిల్లీలో జరిగినటువంటి సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించిన అంశం కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇట్లా కొన్ని ఆయా రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి అక్కడ వ్యవహారాల మీద సుప్రీంకోర్టు కానీ గతంలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు ఉన్నాయి. అయితే ఆ బేసిస్గా ఇవాళ ఖచ్చితంగా కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పీకర్ డెసిషన్ ఇప్పటికే 3 నెలలు వాయిదా వేసుకున్నారు. ఇప్పటిదాకా ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఇంకా 4.5 సంవత్సరం ఖచ్చితంగా డ్రాగ్ చేసే అవకాశాలు లేదు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా హైకోర్టు చాలా సీరియస్గానే పరిగణిస్తోంది. నిన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని సుప్రీంకోర్టు ప్రశ్నించిందట. సో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై న్యాయ పోరాటం చేస్తామని ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా చెప్తున్నాడు. సో ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా ఉప ఎన్నికలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పటికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇక అనర్హత వేటు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి, అప్పుడైనా ఉప ఎన్నికలు వస్తాయి. లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎల్పీ విలీనం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. కానీ ఆ ఎల్పీ విలీనానికి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి రావాలి, అంతమంది వచ్చేలా కనిపించట్లా. ఇట్లాంటి సందర్భాల్లో కొంత సభ్యత్వం రద్దు చేసే అంశం మీద కూడా కొంత ఆయన పరిగణలో తీసుకున్నాడు. దాన్ని కూడా కొంత ఆలోచిస్తున్నాడు. ఆ దిశగా వెళ్ళినా, లేదంటే అనర్హతకు సంబంధించినటువంటి హైకోర్టు కొంత ఇంటర్వ్యూన్ అయ్యి దాని మీద అనర్హత మీద కొంత గైడెన్స్ ఇచ్చినా కూడా, అంటే హైకోర్టు కొంత స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది. అంటే ఇవాళ కోర్టు మ్యాటర్ కాబట్టి స్పీకర్ విచక్షణ అధికారాలు ఉపయోగించి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదంటూ కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇప్పటికే నెల గడిచిపోయిందని, ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే ఖచ్చితంగా స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది. భరాసా తరఫున ఎన్నికైనటువంటి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్, బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. సో ఇప్పుడు ఈ ముగ్గురే మొదట వచ్చిన వాళ్ళు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. కానీ దానం నాగేందర్ స్పష్టంగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలో గెలిచి, అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆయన అప్పుడే రాజీనామా చేయమని పార్టీ కోరింది, కానీ ఆయన చేయలే. ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు కాబట్టి చేయలే. ఇవాళ ఆయన కాంగ్రెస్ దృష్టిని, మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి అందరి దృష్టిని ఆకర్షించేలాగా ఆయన అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున మొన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి. దాన్ని కవర్ చేసుకుంటున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఆ దిశగా మాట్లాడాను, నన్ను రెచ్చగొట్టితేనే నేను ఈ విధంగా వ్యాఖ్యలు చేశాను. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాస్ కౌంటర్ ఇచ్చినటువంటి దానం నాగేందర్. సిగ్గుండాలి, మాస్ కౌంటర్ ఎవరికి ఇచ్చిండు? అసెంబ్లీ వేదికగా అంత పచ్చి బూతులు మాట్లాడుతుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా భజన చేస్తున్నారంటే ఇక దానికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. అసలు అసెంబ్లీలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం, అది ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వాడితే కూడా అది చట్టబద్ధంగా కొంత విరుద్ధమే. దాన్ని ఖచ్చితంగా స్పీకర్ ఆల్రెడీ ఇప్పటికే స్పందించారు. దాని మీద అది రికార్డు నుంచి తొలగించాలి. అది వదిలిపెట్టి దానం నాగేందర్ని ఇంకా పొగుడుకుంటా కూర్చుంటే ఎటుపోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం చేస్తాం కేటీఆర్. బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలపై సాధ్యమైన త్వరగా అనర్హత వేటు వేయించే అంశంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇక్కడ కేటీఆర్ని కూడా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ న్యాయ పోరాటం చేస్తామని ఈయన పోరాటం చేస్తున్నాడు. మరి గతంలో కేటీఆర్ చేసింది ఏంది? గతంలో స్పీకర్గా ఉన్నటువంటి మధుసూదనాచారి కానీ, గతంలో ఉన్నటువంటి స్పీకర్లు ఎవరు కూడా అనర్హత పిటిషన్ దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇస్తే ఎందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? అప్పుడు అనర్హత గుర్తు రాలేదా కేటీఆర్కి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన పార్టీ ఏది? మీరు మంత్రి పదవిగా ఆయన మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి లేదా?
సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలో గెలిచింది, ఏ పార్టీలో మంత్రిగా పనిచేసింది, ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉంది? ఇంకా చూసుకుంటే పోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తీసుకున్నారు, ఎల్పీ విలీనం చేసుకున్నారు. ఇన్ని అరాచకాలు చేసి ఇవాళ మీరు శుద్ధపూసల లెక్క మీరు ఇవాళ బయటకు వచ్చి అనర్హత మీద పోరాటం చేస్తాం. మరి గతంలో మీ పోరాట పటిమ ఏమైందని అడుగుతా ఉన్నాను నేను. మరి అప్పుడు కనిపించదా ఈ పోరాట పటిమ? అంటే చెప్పేవి నీతులు, చేసేవి ఇట్లాంటి పనులు. అట్లనే ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి నొప్పి తెలుస్తూ ఉంది. అందుకని అలా అనర్హత వేటు వేయాలి, వేయించాలి, న్యాయ పోరాటం చేస్తాం. మరి గతంలో ఎందుకు నువ్వు తీసుకున్నావు, కండువాలు ఎందుకు కప్పినావు? నీకు అవసరం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ అప్పుడేం చెప్పిండు, వాళ్ళే వచ్చారు కాబట్టి మేము తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళదే చెప్తున్నారు. సో అందరే ఎవరిని మనం తప్పు ఈ విషయంలో ఎస్పెషల్లీ ఫిరాయింపుల విషయంలో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. అందరు చేసే పని అదే పని కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా.